ఫస్ట్ ఏ సాంగ్ అందులో రాముడిది అనుకుంటా, సీతారాముల కళ్యాణం. ఎంత ఎన్ని మిలియన్స్ పోయింది అది? అది చూడలే, 18 మిలియన్ 19 మిలియన్ అనుకుంటా. అన్ని మిలియన్స్ పోయింది కదా. ఆడియో రైట్స్లో అంత తక్కువ డబ్బు వస్తుందా? అంతే. ఇప్పుడు ఆడియోలు ఎంత వస్తాయి నాకు? నేను అది బిలీవ్లో ఎవరి దగ్గర అయితే పెట్టినో ఆ పర్సన్ మనకు కొట్టినే ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఏమో ఎట్లా చెప్తారో మనకు తెలియదు. మనకి హిస్టరీ ఉంటుంది కదా కంప్లీట్ గా, టోటల్ అది ఏదైతే ఉందో మొత్తం మనకు లిస్ట్ పంపి. సరే, ఆడియో రైట్స్ మొత్తం నీ దగ్గర పెట్టి అన్నకు చెప్పకుండా అయితే నువ్వు చేసినావు. ఎప్పుడు అన్నకు నాకేందంటే దీని గురించి మా మధ్యలో రాలేదు. సడన్ గా నా మూవీ ఎప్పుడైతే డైలీ ఆగిపోయిందో, ఎప్పుడైతే నేను బయటకు వచ్చిందో కొంతమంది నా గురించి అన్నకు చెప్పారు. ఏది అన్న పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది అది చెప్పడం వల్ల అన్న దాన్ని శివ మన ఆడియో డబ్బులు మనకి ఇచ్చేసి అని అన్నాడు. అన్న తర్వాత సరే ఓకే అన్న, సరే మొత్తం క్యాల్కులేట్ చేస్తే అది ఆల్మోస్ట్ ఒక 60,000 అమౌంట్ అయింది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఏంటంటే అది 6,000 5,000 600 లెక్కన మొత్తం టోటల్గా 60,000 అయింది. ఆ 60,000 అయితే నేను చెప్పిన అన్నకి, అన్న మనకి అమౌంట్ గింత అయింది అని చెప్పిన తర్వాత ఆ అమౌంట్ మరి పరిస్థితి ఏంది అంటే, సరే అన్న ఇస్తా అని చెప్పిన, దానికి కొంచెం టైం పెట్టుకున్నా, అమౌంట్ ఇచ్చేసిన, క్లియర్ చేసేసిన. ఇది జరిగింది. సో అమౌంట్ ఇచ్చేసారు మీరు? ఇచ్చేసిన క్లియర్. సో ఫస్ట్ ఎందుకు చెప్పలే? ఏది చెప్పిరే కదా, ఇప్పుడు అన్ని ఛానల్లే నా కాడ ఉన్నాయి, ఛానల్ నేనే చూసుకుంటున్నా టెక్నికల్ గా మొత్తం నేనే. ఆడియో రైట్స్ అంటే ఇట్లా ఆడియో రైట్స్ ఉంటాయి, ఇట్లా పైసలు తెలుసు. నువ్వు చెప్పలే, నువ్వు చెప్పలే స్టార్టింగ్, నువ్వు చెప్పలే. ఆయనకు వేరే వాళ్ళు చెప్పినాక ఆయనకు అప్పుడు తెలుసు. చెప్పిన నేను అన్న ఆడియోస్ నుంచి మన డబ్బులు వస్తాయి. ఒక్క క్వశ్చన్, ఆయనకు వేరే వాళ్ళు చెప్పినాక చెప్పిరా లేకుంటే మీరు ముందే చెప్పిరా? వేరే వాళ్ళు చెప్పినాకనే, చెప్పినాకనే అన్న ఫోన్ చేసినాకనే చెప్పిన. అవును, అప్పటి వరకు మీరు దాచిపెట్టి. అవును, అప్పటి వరకు. అంటే ఇది చీటింగ్ కదా. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీ ఛానల్కి ఎస్సీఓ ఎవరు చూసుకుంటున్నారు, టెక్నికల్ ఎవరు చూసుకుంటున్నారు? సో నా టెక్నికల్ టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు మీరు మంత్లీ నార్మల్ పేమెంట్ ఉంటుంది, లేకపోతే అప్లోడింగ్ దాన్ని బట్టి ఉంటుంది. అవును. నేనేందంటే నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా అన్నకున్న ఛానల్స్లో కంప్లీట్గా అంతా కూడా నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు వేరే సాంగ్స్ చేసినా, ఎవరి సాంగ్స్ ఏం చేసినా కూడా అన్ని నేనే చూసుకుంటున్నా. నేను దానికి ఎప్పుడు దేనికి అమౌంట్ తీసుకోలే. ఇంకోటి ఏంటంటే అన్నకు నాకున్న బాండింగ్ తోటి నేను దాన్ని ఏదో లైట్ తీసుకున్నా. ఎంత 3 months కోసం 5,000 6,000 వస్తుంది కదా, గిదే ముందులే అన్నట్టు లైట్ తీసుకున్నా. కాకపోతే అదే నాకు ఆ రకంగా నెగిటివ్ అవుతుంది అని మాత్రం అనుకోలే. ఎందుకంటే అందులో చేసే ప్రతి ప్రాజెక్ట్ ఎట్లా నేనే చేస్తున్నా. వేరే దాంట్లో ఎక్కడ ఏది కానీ జస్ట్ ఒక మంత్లీ 3 months కోసం వచ్చి 5,000-6,000 కోసం నేను ఎందుకు అది బ్యాడ్. మొత్తం కలుపుతుంది 60,000 అయింది కదా, టోటల్ వచ్చేసి 60,000 అయింది. 60,000 అంటే చిన్న అమౌంట్ అది కాదు కదా. ఇప్పుడు నేను దాన్ని క్లియర్ చేసిన, ఎప్పుడైతే అన్న మాట అన్నాడో ఆ తర్వాత క్లియర్ చేసి